కొడాలి నాని కూడా తెలియజేసేది, మీ తండ్రి కూడా కష్టపడి పైకి వచ్చాడు, మా తండ్రి కూడా మా వ్యాపారంతో కష్టపడి పైకి వచ్చాం, గౌరవం సంపాదించారు సమాజంలో. కానీ నువ్వేం చేశావో నీ ఆత్మ పరిశీలన చేసుకో. వాళ్ళు నేను గుండె మీద చేసి చెప్తున్నా, ఏనాడు కూడా ఒకరితో నేను మాట పడలా, నీలాగా ఏ దోపిడీలు చేయలా, నీలాగా ఏ కబ్జాలు చేయలేదు, క్యాజినోలు పెట్టలా, ప్యాకాట్ను పెట్టను. ఈ విధంగా అన్ని విధాలా నువ్వు దోసుకుని పైగా మా మీద మాట్లాడతావా? ఎన్ని కూడా మాట్లాడేటప్పుడు ముందు నువ్వేంటో నీ బతుకేంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసు, మాకు తెలుసు. జనాలకు బహుశా కొంతమంది యువతకి తెలియదేమో తప్ప నీ జీవితం ఎక్కడో మా జీవితం ఏంటో, నువ్వేం పని చేసావు మేమేం పని చేసాం రికార్డ్స్ చెప్తే ఊరే నోరు చెప్పదు. ఆ కంపు నోరు మాట్లాడతాకి ఆ బియ్యం సన్నాసి కాబట్టి నీకేం తెలియదు. అది ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగులు వాడితే మట్టుకి సహించేది లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు కానీ మీ అనుచరులు కానీ చేసి ఫైట్ చేద్దాం. నేను ఎప్పుడో హెచ్చరించా, నాకే ఇబ్బంది లేదు. గడ్డం గ్యాంగ్ పెట్టుకున్నావు, ఎస్ రా, నాకు 10 లక్షలు పడైతే నాకు ఇంకో పెద్ద గ్యాంగ్ వస్తుంది, ఏమనుకుంటున్నావు చూసి తెలుసుకో. అంతేగాని ఊరినే నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈయన్ని నమ్ముకుని మీ జీవితాలను నాశనం చేసుకోబాకండి. ఇన్ని దోపిడీలు చేస్తున్నాడు, ఇవన్నీ మీ పేక చుట్టుకుంటాయి. రాబోయే రోజు మీ పేక చుట్టుకుంటాయి. ఆడు తెలివిగా తప్పించుకుంటాడు. హీ ఈజ్ వెరీ క్లెవర్. ఇటువంటి ఆటల్లో నాని చాలా జిత్తులు మారి ఎక్కడ దొరకడో. అనుచరులు జాగ్రత్త పడండి. నీ గతం కూడా కొంతమంది నాయకులతో మేము హెచ్చరించాం తల్లిదండ్రులకి, భవిష్యత్తు దెబ్బతింటుంది జాగ్రత్త ఆలోచనని. కానీ ఇవాళ వాళ్ళకు కూడా కళ్ళు నెత్తికెక్కేసాయి. మా నాని అన్న సూర్యుడు ఇంద్రుడు ఓరియం, ఈ సూర్యుడు ఇంద్రుడు చాలా చూసా, చాలామందిని కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకో. అంతేగాని ఇంతకాలం 20 సంవత్సరాలు నువ్వు అధికారం ఉన్నావంటే కేవలం కోబట్ల వలన. మేము అది తెలుసుకోలేకపోయాం, నష్టపోయాం. 20 సంవత్సరాలు నష్టపోయాం. అదేవిధంగా ఈరోజు ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా, ఎప్పుడూ లేదు మన గుడివాడ నియోజకవర్గంలో. ఇవాళ కొత్త పద్ధతి 3 సంవత్సరాల మంత్రి అయిన తర్వాత జరుగుతుంది. గత 15 ఏళ్ళు కూడా ఇప్పుడు ఏనాడు కూడా సాహసం చేయలేదు ఎవడు. కానీ ఈ 3 ఏళ్ళ నుంచి ప్రైవేట్ ఆస్తుల్ని కబ్జా చేయటం ఎంత దుర్మార్గం! ఈ రాక్షస పాలన అనుకున్నావా ఏంటి? ఇది ప్రైవేట్ నీ ఆవిడిచ్చాడు నీకు హక్కు. ఏమన్నంటే నాకు సంబంధం లేదు, సంబంధం లేకుండా జరుగుతున్నాయి అన్నీ. ప్రైవేట్ ఆస్తులు కబ్జా చేయటమా, సెటిల్మెంట్లా, పంచాయతీలా, నీ బృందం ఏం వేస్తున్నా అన్ని రోజు వేషాలన్నీ మాకు తెలుసు. అన్నీ కూడా ఎండగట్టబోతున్నాం, అన్ని సాక్ష్యాలతో బయట పెడతాం. ఏ ఒక్కరు కూడా అన్యాయమైన ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అధైర్యపడబాకండి. ప్రభుత్వం రాబోతుంది, తెలుగుదేశం పార్టీ ఇలా ఆటలు కడతాం. ఇలా మింగిన దోచుకున్న లూటీ అంతా కూడా కక్కిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.